నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. చాలా టెన్షన్ గా ఉందండి మాట్లాడాలని. ఎందుకు? లైన్ కలిసింది కదా, కలుస్తుందని అనుకోలేదు అసలు. ఈ రోజు కలిసింది, తొందరగా కలిసింది అందుకనేసి. శుభం శుభం తల్లి. అదృష్టం, నమ్మకమే మన అదృష్టం తల్లి. భక్తితో భగవాన్ని పూజిస్తే కూడా మనకు మంచిదే అవుతుంది తల్లి. నమ్మకమే మన లక్ష్యం, నమ్మకమే మన గమ్యం, నమ్మకమే మన బలం కూడా. నమ్ముతానండి, నేను దేవుడు అంటే చాలా ఇష్టం. నాకు దేవుడి మీదే నమ్మకం ఎక్కువ వైద్యం కంటే, అందుకని. అంతే తల్లి, జనాలు నమ్మితే మోసం చేస్తారమ్మా. జనాలు నమ్మితే ఎప్పుడైనా బుద్ధి చూపునే భగవంతుని నమ్మితే ఏం చేయడు, కళ్ళు మూసుకొని ఎప్పుడు ఎక్కడ ఏం ఆశీర్వాదం చేయాలో అదే ఇస్తాడు. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి మీ భర్త గురించి? తనకి ఆరోగ్యం బాగుండదు గురూజీ. ఏమైంది తల్లి? ఆరోగ్య స్థానం అంటే ఆరో స్థానం, ఆరోగ్య స్థానం శత్రుస్థానం చూపిస్తుంది. నేను జాతకం చూస్తూ ఉన్నాను. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? హార్ట్ లో ఒక వాళ్ళు వాసిపోయి ఉంటదండి, ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది. దాని నుంచి ఎప్పుడు మందులు వేస్తా ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటది. ఏదైనా పరిహారం చెప్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తల్లి? తనకి చిన్నప్పుడు 15 సంవత్సరాలప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చాయండి. తర్వాత అది అలా హార్ట్ పాకింది. ఆ తర్వాత మందులు వేస్తానే ఉన్నారు ఒక 5 సంవత్సరాల నుంచి. ఒక పని చేయండి తల్లి, నేను చెప్తాను, దాన్ని కరెక్ట్గా మీరు ప్లాన్ చేయండి. ఖచ్చితంగా నేను ఔషధ రూపంగా చెప్తాను, పూజను చెప్తాను, సరేనా? మీ భర్తకి కుడి చెయ్యి ఉంగరం వేలికి ఒక 5 క్యారెట్ల రాగితో చేసిన లోహంలో 5 క్యారెట్ల ఒక ఉంగరం వేలకి ఒక రత్నం వేసుకోమని చెప్పండి, ఒకటి. రెండోది, మీకు జీలకర్ర దొరుకుతుంది, జీలకర్ర దాన్ని లైట్గా పెను పైన వేసి వేడి చేయాలి లైట్గా. తర్వాత దానికి బాగా పౌడర్ చేసుకోవాలి, ఒక రోట్లో వేసి బాగా కొట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి. తర్వాత జ్యేష్ఠ మధు అని దొరుకుతుంది, దాన్ని తెచ్చి దాన్ని పౌడర్, జ్యేష్ఠ మధు పౌడర్ కానీ లేదా చెక్క కానీ ఇస్తే దాన్ని బాగా దంచి పౌడర్ చేసుకోవాలి. ఈ రెండు కలిపేసి పెట్టేసి రోజు ఉదయాన్నే ఒక 1/2 టీ స్పూన్ తేనెకి ఈ రెండు కలిపిన ఒక 1/2 టీ స్పూన్ కలిపేసి పరగడుపులో తాగాలి, నీళ్ళల్లో వేసుకొని, లేదా అలాగైనా తాగొచ్చు తేనెతో. ఇలా 6 మాసాల నుంచి 1 సంవత్సరం దాకా చేస్తే మీ భర్తకి శారీరకంగా ఇప్పుడైతే నాతో ఏదైతే హృదయ రోగము, మళ్ళీ ఈ కడుపు మంట ఇలాంటిది ఏదైతే మీరు చెప్తున్నారో, ఈ ఒక నరాలకు సంబంధించిన ప్రాబ్లం, ఇలాంటివన్నీ దూరం అయ్యి ఆరోగ్యపరంగా చక్కగా అవుతారు తల్లి. తర్వాత ప్రతి ఆదివారం సూర్యుని మంత్రం ప్రార్థించుకోవాలి. జపా కుసుమ సంకాశం కాశుపేయం మహాద్వతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్య శ్లోకాన్ని ప్రార్థిస్తూ, ఆదిత్య హృదయాన్ని ప్రార్థిస్తూ, సూర్య అష్టకాన్ని, సూర్య కవచం చదువుకోవాలి. ఇలా చదువుకున్న తర్వాత కాస్త గోధుమలు తీసుకెళ్ళి గోమాతకి తినబెట్టాలి. ఇది 16 వారాలు చక్కగా చేసింది అయితే అమ్మ, మీ భర్తకి ఈ హృదయ రోగ సమస్య నుంచి రోజు రోజుకి తగ్గి ఆరోగ్యవంతంగా అవుతాడు తల్లి. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. నమస్తే గురూజీ, మీ పాద పద్మాలకు నమస్కారాలు. మా ఆశీస్సులు తల్లి. అస్సలు అమలాపతనం గురూజీ, మీ ఫోన్ కలుస్తుందని అసలు అమలాపతనం. అన్నీ కూడా భగవంతుడు మిరాకల్స్ అప్పుడప్పుడే చేస్తాడు తల్లి, రోజు చేస్తే బాగుండదు కదా. అసలు మా ఫ్రెండ్స్ ఎవరైనా అసలు ఫోన్ కలవదు, మేము కూడా కనిపించాము, అసలు కలవదని చెప్పేవాళ్ళు, కలుస్తుందని అసలు అనుకోలేదు. నమ్మకం అనేది ఉంటే ఏదైనా అవుతుంది తల్లి. గమ్యము, లక్ష్యము, నమ్మకమే మహాసంకల్పం. మీ భర్త శతభిష నక్షత్రంలో రమేష్ గారు ఏం పని చేస్తారమ్మా? టీచర్ సార్, గవర్నమెంట్ టీచరు, తెలంగాణలో గవర్నమెంట్ టీచర్ చేస్తాను. ఓకే, రైట్. ఏం తెలుసుకోవాలి మీ భర్త జాతకంలో? అతనికి ట్రాన్స్ఫర్ అవుద్దా లేదా, ఎప్పుడు 10, 20, 15, 20 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి ట్రై చేస్తాను, వస్తే ఇక్కడ ఆంధ్రాలోనా వస్తుందా రాదా, ఎలా ఉంటది అని తెలుసుకోవాలనుకుంటాను. ఓకే, ట్రాన్స్ఫర్ అంతా అవుతుంది, ప్రాబ్లం లేదు. 9 లోపల ఒక నంబర్ చెప్పండి. 6 49 లోపు 43. మీకు డబ్బల్ ఛాన్స్ తల్లి, ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ భర్తకు ఉద్యోగం వస్తుంది. రెండు శుభమే జరుగుతాయి. అన్ని విధాలుగా మాట్లాడతాడు, ఎవరికి భయపడ్డమ్మా, అంత నాలెడ్జ్ ఉంది, చాలా మంచివారు. కానీ కోపిస్తాడు తల్లి, కోపం కూడా ఉంది, అందరికి హెల్ప్ చేయాలనుకుంటారు. మంచిదే, వెరీ గుడ్ పర్సన్. ప్రాబ్లం అయితే లేదు, కానీ ఉద్యోగం అయితే వస్తుంది, మీకు ట్రాన్స్ఫర్ కావాల్సిన అవుతుంది. ఇప్పుడు మంచి ప్రస్తుతానికి టైం కూడా బాగుంది, గట్టిగా ప్రయత్నించండి. కరెక్ట్గా
తెలియదు. 1974 అనుకుంటాను మేము, సెప్టెంబర్ 29. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 29 సెప్టెంబర్ అంటే భాద్రపద మాసం. 1974 కరెక్ట్గానే ఉంది తల్లి. ఓకే గురుజీ. అదే ఒకసారి పంచాంగం చూసి మేము చూసుకున్నాం, అప్పుడులో రాయలేదు, ఇప్పుడు చూస్తే ఇదే కరెక్ట్ అని తెలుసుకుందాం అనుకున్నాం. కరెక్ట్ అదే కరెక్ట్. 74లోనే పుట్టారు, ఆదివారం ఉదయం. కరెక్ట్గా ఉంది, జాతకం కరెక్ట్గా ఉంది. ప్రాబ్లం అయితే లేదు. శతభిష నక్షత్రం, కుంభరాశి, జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి. అందుకే ఇతనికి గురువు మరియు రవి చాలా మంచి స్థానంలో ఉండేదానికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం వచ్చింది. ఇంకా మంచి ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది. జాతకంలో అయితే ఎలాంటి దోషం లేదు. కానీ ఇప్పుడు కొంచెం లక్ తక్కువ. ఆ ఒక అదృష్ట గడియలు ఇంకా మంచిగా రావడానికి ఈసారి డిగ్రీ కాలేజ్లో మంచి ఎగ్జామ్లో బాగా మంచి ప్రిపరేషన్ అయ్యి బాగా చదువుకోవడానికి నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేపించండి. ఓకే. మీ భర్త ఏ దేవుడిని ఎక్కువ పూజిస్తారు? అంటే దేవుడు అంటే లేదు, ఆ పూజ గుడ్లకు అంతగా రాదు. పూజ నమ్మకం అయితే ఉంది, ఇంటి దగ్గర దీపం పెద్ద నమ్మకం అయితే ఉంది. కానీ దేవుడు నమ్ముతాడులేండి ఎప్పుడు కూడా. ఎప్పుడు గొప్ప వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎప్పుడు దేవుడు దేవుడు అని చేసే పూజనే భగవంతుడు అనుకుంటాడు. తర్వాత ఎక్కడున్న భగవంతుని నామస్మరణతోనే ప్రయత్నిస్తారు ప్రతి ఒక్క పని. అంతే, మనసులో నమస్కారం పెట్టుకుంటే చాలా భగవంతునికి తెలుపుతుంది. అలాంటిది ప్రాబ్లం లేదు. మీరు ఏం చేపించాలంటే వీళ్ళ చేతిలో మనకి నేరేడు చెట్టు తెలుసు కదా, నేరేడు పండు. అలా ఒక నేరేడు చెట్టుకి ప్రతి మంగళవారం ఎక్కడైనా రాగి చెంబులో నీళ్లు వేసుకొని తీసుకెళ్ళి నేరేడు చెట్టుకి పోసి 3 రకాల నూనెలు మిక్స్ చేసి 2 దీపాలు వెలిగించి రావాలి. అలా ఒక 16 మంగళవారాలు చేస్తే మీ భర్తకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ కావాలనో అక్కడ వచ్చేస్తుంది. తర్వాత శనివారం నవగ్రహాల్లో శనిగ్రహానికి తైలాభిషేకం చేపించండి. ఉద్యోగంలో అభివృద్ధి, అభిష్ట సిద్ధి మరియు సంతృప్తి ప్రాప్తిస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే గురూజీ. మరి పగడం ధరిస్తే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయో తెలియజేస్తున్నారు. ఇక పగడంలోనే అంతేకాకుండా గుప్తాంగాలు అంటాం. ఇప్పుడు యూట్రస్ రిలేటెడ్ అండ్ మగవాళ్ళకి అంతే. గుప్తాంగాలు ఏదైనా ప్రాబ్లం ఉండి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కువ పాపము గుప్తాంగాలు అంటే ఎక్కువగా యూట్రస్ రిలేటెడ్ అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. స్టమక్ పెయిన్ రావడం ఋతుస్రావంలో, తర్వాత ఎక్కువ టైర్డ్ అయిపోవడం, ఆకలి. పాపం వాళ్ళు ఏం తప్పులు చేస్తారంటే భోజనం తింటే కడుపు నొప్పి ఎక్కువ అవుతుందని భోజనం తింటలేదు ఎంతోమంది. నిజంగా అది చాలా తప్పు. ఆ టైంలో ఎక్కువ మీకు ఎనర్జీ కావాలి, ఎక్కువ ఫుడ్ కావాలి. సాధారణంగా తినేదానికన్నా ఆ రోజు ఎక్కువ తినాలంటుంది, ఎక్కువ జ్యూసెస్ తాగాలంటుంది. మీరేం చేస్తారు, తింటే ఎక్కడ కడుపు నొప్పి వస్తుందో అని చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈ విచారంలో అయితే చాలా ఇప్పుడు ఎగ్జామ్ టైంలో అలా అయిపోతుంది. వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తారో వాళ్ళకే తెలియదు. అలా చాలా కంప్లైంట్స్ మా దగ్గర వస్తూ ఉంటాయి. అందుకే దయచేసి ఎవరే కానీ ఋతు సందర్భంలో ఉండే సమయంలో భోజనం ఎక్కువ తినండి. ఎక్కువ ప్రోటీన్స్ కావాలి దేహానికి, అలాంటివి ఎక్కువ ప్రోటీన్స్ మీరు తీసుకోండి, అది చాలా మంచిది. ఉపవాసాలు మాత్రం దయచేసి చేయకండి. ఉపవాసం చేస్తే దానివల్ల ఇంకా వీక్ అయిపోతుంది, కానీ దేహంలో ఉన్న రక్తస్రావం ఎక్కువై ఇంకా దేహం క్షీణిస్తుంది. కానీ ఆ క్షీణించే టైంలో మనకి రక్తాన్ని అభివృద్ధి చేసేలాంటి ఫుడ్ మనకు కావాలి. ఈ దానిమ్మ జ్యూస్ తాగొచ్చు, దానిమ్మ పళ్ళు తినచ్చు, లేదు ఏదైనా డ్రై ఫ్రూట్స్ తినచ్చు, ఖర్జూరా తినచ్చు. ఇలాంటివి ఎక్కువ అలాంటి సమయంలో తినద్దు. ఇలాంటి గుప్తాంగ రోగాలు ఏమైనా ఉంటే దోషాలు దూరం అవుతాయి. ఒకటి. తర్వాత తలనొప్పి, ఎప్పుడు తలనొప్పి, తలబాధ, ఏదో సైనస్ ప్రాబ్లమో లేదు ఇంకోటో ఏదో, తర్వాత మైగ్రేన్ ప్రాబ్లం వచ్చి తలనొప్పి అంటారు కదా, వాళ్ళు కూడా పగడాన్ని ధరించవచ్చు. తర్వాత ఇంకోటి యాక్సిడెంట్స్. మాటకు ముందు బైక్లో కూర్చుంటే చాలు అంత దూరం వెళ్తాడు, పడిపోతారు, రక్తం చూసుకొస్తారు. ఫ్రంట్ బైక్లో కూర్చుంటాడు, ఈడు పడేది కాకుండా అతన్ని దబ్బేస్తాడు. ఇతని గ్రాచారం ఏం చేయడానికి అవుతుంది చెప్పండి. అలా ఎప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి చూడండి. వాళ్ళు పగడం వేసుకుంటే యాక్సిడెంట్ తగ్గుతుంది, అంటే రక్తం కళ్ళకి కనపడదు, యాక్సిడెంట్లు తగ్గుతాయి అని అర్థం. చూసారా ఎంత గొప్పగా ఉందో. అంటే ఇవన్నీ కూడా వైజ్ఞానికం, సైన్స్. పగడం గురించి ఇంత తెలుసుకుందాం. ఇక పచ్చ గురించి, ఎమరాల్డ్ గురించి రేపు తెలుసుకుందాం. అర్థమైంది కదా. అయితే ఈరోజు సంకష్టర చతుర్థి.